ఏందే చూస్తున్నావు? తప్పించుకుందాం అనుకున్నావా? గంత ఈజీ అనుకున్నావా? గీ వీరాస్వామి నుంచి తప్పించుకొనుడు చచ్చిపోదామని చూస్తున్నావా? గదేదో నాకు దొరక్క ముందు చేసుంటే జరింత మనశ్శాంతితోనైనా పోయేదానివి. అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు సచ్చినట్టు నా చేతుల కుక్క సాగు చేస్తావు చూడు. రా రా. వీరస్వామి వదులు. ఎవరైనా కాపాడతారని చూస్తున్నావా? ఈ రాణితో కలిసి పెద్ద స్కెచ్ చేసినావు కదా, గా ఛాన్స్ లేదు. నీకు సాయం చేయాలని చూసినందుకు ఇది ఈడ సచ్చిపడున్నది. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడే. పడిపోయినప్పుడే నీ మెడల తాళి కట్టేటోణ్ణి. కానీ ఎందుకు వదిలేసినో తెలుసా? నేను తాళి కట్టేటప్పుడు నువ్వు చూడాలే, వద్దు అని ఏడవాలే. ఎందుకురా బతుకున్నా అని కుమిలి కుమిలి సావాలే. ఇంకెక్కడికి తప్పించుకుంటావే? నన్నే కొడతావా? నిన్ను చంద్రిక, పో, జల్దీ గిడి నుంచి పారిపో. వీనికి తెలివచ్చి లేచినాడంటే ఎవ్వరిని బతకనేడు. వెళ్ళిపో. రాణి, నువ్వు కూడా రా. రాణి, చెప్పినాను కదా, నేను వీడిని ఇడిసిపెట్టి ఏడికి రాను. అది కాదు రాణి, నా మాట విను. నా జీవితం గీయంతోనే అని ముందే అనుకున్నా. అందుకే గిట్లన్నా. నువ్వు వెళ్ళిపో చంద్రిక. జల్దీ పో. ఆడు లేచాడంటే నిన్ను చంపేస్తాడు. పో పో చంద్రిక. సరే, జాగ్రత్త.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పమ్మా. అర్జెంటుగా ఒక ఫోన్ చేసుకోవాలి. మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? ఇదిగో చేసుకోమ్మా. హలో, ఎవరు? హలో హలో, శివరామ్ గారు, నేను చంద్రికని మాట్లాడుతున్నాను. చంద్రిక, నువ్వా? ఎక్కడున్నావు చంద్రిక? ఏమైపోయావు? అయ్యో, అదంతా తర్వాత చెప్తానండి. నేను ఇప్పుడు పటేల్ నగర్ లో ఉన్నా. ముందు మీరు కార్ తీసుకొని గంటపేట రాక్స్ దగ్గరికి జల్దీ పోండి. ఎందుకు చంద్రిక? హారిక గాడ్నే ఉందండి. గడ హారిక పైనుంచి దూకినికి చూసింది. దూకిందో ఏమో, త్వరగా మీరు పోయి చూడండి. చంద్రిక, హారికకేం కాలేదు. తను చాలా సేఫ్గా ఉంది. ముందు నీ గురించి చెప్పు. నువ్వేమైపోయావు? నీ గురించి మేం టెన్షన్ పడుతుంటే నువ్వు హారిక గురించి అడుగుతావేంటి? నేను మంచిగానే ఉన్నానని చెప్తున్నాను కదండి. హారిక ఏడుంది? మీ తానుందా? లేదు, లాయర్ భరత్ గారి దగ్గర ఉంది. ఏంది? భరత్ గారి దగ్గర ఉందా? హారికలా వెళ్ళింది? అబ్బా, అదంతా తర్వాత. ముందు నువ్వు ఇంటికి రా. అమ్మా నాన్న నీకోసం టెన్షన్ పడుతున్నారు. సరే, నేను కార్ తీసుకొస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. ఎక్కడికి వెళ్ళొద్దు, అర్థమైందా? గట్లనే అండి. సార్, ఇంకొక ఫోన్ చేసుకోవచ్చా? ఓకే, పర్లేదు, చేసుకోమ్మా, చేసుకో. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. హలో. హలో, భరత్ గారు, నేను చంద్రికని మాట్లాడుతున్నానండి. చంద్రిక, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నీకేం ప్రమాదం లేదు కదా? ఆర్ యు ఆల్ రైట్? నేను మంచిగానే ఉన్నానండి. హారిక మీతానే ఉందా? ఇక్కడే ఉంది. మీరే హారికని కాపాడారని తెలిసింది. చాలా థ్యాంక్స్ అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు సహాయం చేస్తారా అండి? ఏం చేయాలి చంద్రిక? చెప్పు. అది, నేను హారిక కోసం మీ ఇంటికి వస్తే మీ అమ్మగారు నా మీద సీరియస్ అవుతారండి. లేనిపోని గొడవలు అవుతాయి. మీరేమనుకోనంటే గా హారికను తీసుకొని పటేల్ నగర్ వస్తారా? నేను గిడ్నే ఉన్నాను, ప్లీజ్. అలాగే, వస్తున్నాను. థ్యాంక్స్ అండి, ఉంటాను. సార్, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, పర్వాలేదమ్మా. రాణి, ఏం చేసినావే? చంద్రికను ఏం చేసినావు? చంద్రిక, చంద్రిక! చంద్రిక, చంద్రిక!
చంద్రిక 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 ఏం చేసినవే చంద్రిక ఎడా చెప్పు హే ఎందుకు చేసినవే ఈ పని దాని మెళ్ళ తాళి కడితే నీకు అన్యాయం జరుగుతుంది అనుకున్నావా నేను నా కోసం ఆలోచించలేదయ్యా, నీ కోసమే ఆలోచించిన. నువ్వు గా చంద్రికని పట్టుకొచ్చినావు, వాళ్ళు ఊరుకుంటారు అనుకున్నావా? నీ మంచి గురే చేసినానయ్యా. ఏయ్! నువ్వు నా కోసం ఆలోచించేదేందే? నీ వల్ల చంద్రిక తప్పించుకొని పోయిందే. దాని మెడల తాళి కట్టినాక నేను జైలుకు పోయినా మంచిగా ఉండేదే. నా ప్లాన్ అంతా ఖరాబ్ చేసినావు కదే. థూ నీ అవ్వ! ఓసేయ్ చంద్రిక, నిన్ను మాత్రం ఎప్పటికీ ఇడిచిపెట్టనే. నీ సావు కండ్ల చూస్తానే వదల్నే. నిన్ను అస్సలు వదరా. వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. వద్దు, నన్నేం చేయొద్దు. అమ్మా, ఆకలేస్తుందమ్మా, ఏదైనా ధర్మం చేయండమ్మా. అమ్మా, ధర్మం చేయండి. అది నా దగ్గర పైసలు లేవు. ఏంటో ఈ రోజుల్లో ధర్మం చేసేవాళ్లే లేకుండా పోయారు. ఏం మనుషులో ఏంటో. చంద్రిక, కంగారు పడకు, నేనే. భయపడకు. ఎవరో అనుకొని మస్తు భయపడినా అండి. అసలు ఏమైపోయావు చంద్రిక? వద్దు వద్దు అంటుంటే ఇంటి నుంచి బయటకు వచ్చేసావు. నీ ఫోన్ ఎక్కడో పడేశావు. నువ్వు ఏమైపోయావో తెలీదు. అసలు ఏమైంది చంద్రిక? ఏం చెప్పనండి, ఆ దినం మా మామ వీరస్వామి బతికే ఉన్నాడు అంటే ఎవరైనా నమ్మిరా? కానీ ఈ దినం ఆ వీరస్వామి నన్ను తీసుకుపోయింది తెలుసా? నిజమా? నిజంగా ఆ వీరాస్వామి వచ్చాడా? అవునండి. మీరింకా నన్ను నమ్మడం లేదు. నేను చెప్తోంది నిజం. మా మామ బతికే ఉన్నాడు. ఆ నా మీద కక్ష పెట్టుకుని తిరుగుతున్నాడు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను చంద్రిక. వీరాస్వామి చనిపోయాడని అటు పోలీసులు కూడా కేసు క్లోజ్ చేశారు. మరి వీరాస్వామి ఎలా అందరి కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్నాడు? నాకంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. వాడంత ఈజీగా ఎట్లా పోతాడండి?
మస్తు పాపాలు చేసిండు. వాడికి శిక్ష పడకుండా ఎట్లా తెప్పించుకుంటాడు? సర్లే, మనం ఇక్కడ ఉండడం ఎందుకు? వెళ్దాం పద. కాసేపు ఆగండి. ఎందుకు? భరత్ గారు హారికని తీసుకుని వస్తున్నారండి. ఇప్పుడే ఫోన్ చేశాను. హారికనా? హారికని ఎందుకు తీసుకురమ్మన్నావు? అయ్యో, నేను అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది హారికని కాపాడడానికండి. నేను చూస్తుండగానే పైనుంచి దూకపోయింది తెలుసా? తనని కాపాడడానికి పోతుంటేనే గా వీరస్వామి చేతికి చిక్కిన. ఇప్పుడు హారిక మెంటల్ స్టేటస్ కూడా మంచిగా లేదండి. పాపం భరత్ గారు తన్ని కాపాడారు. హారిక ఆయన తానే ఎట్లుంటుందో చెప్పండి. అందుకని మనమేం చేస్తాం చంద్రిక? అసలు నీకో విషయం తెలుసా? నీ కోసం వెతికితే నువ్వేమో దొరకలేదు. నీ ఫోన్ భరత్ గారి దగ్గర ఉంది. అందుకని ఏం చేస్తారు? భరత్ గారి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను చంద్రిక. అదేంటండి, ఎందుకలా తొందరపడారు? కొంచెమైనా ఆలోచించాలి కదా. పాపం ఆయన మనకి మంచి చేస్తే మనం ఆయన పైన కేసులు పెట్టడం ఏంటండి? ఆ సిచ్యువేషన్ అలా అయింది చంద్రిక. అప్పటి పరిస్థితి అది. పరిస్థితి ఏదైనా సరే మనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. ఎవరు ఎట్లాంటి వాళ్ళు మీకు ఆ మాత్రం తెలియదా? చెప్పండి. శివరాం, 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 వచ్చావా? నువ్వు నాకు కావాలి శివరాం, కావాలి. వదలు. శివరామ్ గారు, హారిక బాగా అప్సెట్లో ఉంది. తనని ఇప్పుడు ఇలా ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. ఇప్పటికే మీరు మాకు చాలా సాయం చేశారు. థ్యాంక్స్. హారికని అప్పగించారు కదా, ఇక మీరు బయలుదేరండి. చంద్రిక, అసలు ఏమైంది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీ ఫోన్ ఏమో అక్కడ దొరికింది. అసలు నిన్ను ఎవరు తీసుకెళ్లారు? అవన్నీ నేను వివరంగా ఫోన్లో చెప్తాను. చంద్రిక, ఇంటి దగ్గర అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. మనం వెళ్దాం పద. సరే అయితే నేను బయలుదేరుతాను. హారిక జాగ్రత్త. మళ్ళీ తను తప్పించుకునే ఛాన్స్ ఉంది. హారిక సంగతి నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. చంద్రిక, వెళ్దామా? సరేనండి హారిక, పద వెళ్దాం. ఏమైందండి? పదండి. పద. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? స్వీటీ ఏది?